Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our today's class we are going to know about one topic, that is our past. Okay na? Our past untadi, but మన 6th క్లాస్ హిస్టరీ బుక్ పైన అవర్ పాస్ట్స్ అని ఉంటుంది, ప్లూరల్ ఫామ్లో ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ డేట్స్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? వి విల్ స్టార్ట్ విత్ అవర్ పాస్ట్స్. ఓకేనా? క్లియర్గా ఉందా? ఓకే, క్లియర్గా ఉంది. అవర్ పాస్ట్స్, దిస్ ఈజ్ అ ప్లూరల్ ఫామ్. అబ్జర్వ్ చేయండి, ఇది ప్లూరల్ ఫామ్ లో ఉంది. ఏ ఫామ్ లో ఉంది? ప్లూరల్ ఫామ్. ఏ ఫామ్ లో ఉంది? ప్లూరల్ ఫామ్. సింగులర్ ఫామ్ ఏంది? పాస్ట్. మరి ప్లూరల్ ఫామ్ లో ఎందుకు ఇచ్చిర్రు? దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఒక ట్రైబల్ కమ్యూనిటీకి ఒక హిస్టరీ ఉంటుంది, ఒక పాస్ట్ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. వేరే కమ్యూనిటీకి ఇంకో చరిత్ర ఉంటుంది. లైఫ్ ఆఫ్ కింగ్స్, క్వీన్స్ ఒక రకంగా ఉంటుంది, లైఫ్ ఆఫ్ ఫార్మర్స్ ఒక రకంగా ఉంటుంది. మనం హిస్టరీని అన్ని పర్స్పెక్టివ్స్లో కవర్ చేయాలి కాబట్టి అవర్ పాస్ట్ అని మన బుక్ పైన ఇవ్వడం జరిగింది. ఓకేనా? వీ హ్యావ్ టు కవర్ హిస్టరీ ఫ్రమ్ ఎవ్రీ పర్స్పెక్టివ్. ఓన్లీ కింగ్స్ లైఫ్ గురించి, క్వీన్స్ లైఫ్ గురించి తెలుసుకోవడం మాత్రమే హిస్టరీ కాదు. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ప్రతి కమ్యూనిటీ యొక్క హిస్టరీని తెలుసుకోవాలి. ఓకేనా? ఎందుకు అంటే లైఫ్ ఆఫ్ ఫార్మర్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లైఫ్ ఆఫ్ కింగ్స్ అండ్ క్వీన్స్. అంటే మీకు అర్థం కావాలని లైఫ్ ఆఫ్ ఫార్మర్స్, లైఫ్ ఆఫ్ కింగ్స్ని ఒక ఎగ్జాంపుల్గా మన ఎన్సీఆర్టీ బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మీ హిస్టరీ ఒక రకంగా ఉంటుంది, నా హిస్టరీ ఒక రకంగా ఉంటుంది. మీ ఊరి చరిత్ర ఒక రకంగా ఉంటుంది, నా ఊరి చరిత్ర ఒక రకంగా ఉంటుంది. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ మీ చరిత్ర మాత్రమే చెప్తే అది ప్రపంచం చరిత్ర అవ్వదు. అన్ని కవర్ చేస్తేనే అది చరిత్ర అవుతుంది. ఓకేనా? డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉండాలి. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉండాలి. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అర్థమైందా? డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు అండమాన్ నికోబార్లో ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ చరిత్ర అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉండే వాళ్ళ చరిత్ర నికోబార్. ఓకేనా? వీళ్ళ పాస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ పాస్ట్. మీ చరిత్ర, వీళ్ళ చరిత్ర వేరే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ చరిత్ర కూడా కవర్ చేయాలి, మీ చరిత్ర కూడా కవర్ చేయాలి. ఓకేనా? దట్ క్రియేట్స్ ద రియలిస్టిక్ హిస్టరీ. అందుకే మన టెక్స్ట్ బుక్ పైన అవర్ పాస్ట్ అని ఇవ్వడం జరిగింది. అవర్ పాస్ట్ ఇస్తే ఒకే పర్స్పెక్టివ్ కవర్ అవుతుంది. కానీ పాస్ట్ అంటే ప్లూరల్ ఫామ్, అంటే మెనీ పర్స్పెక్టివ్స్ని కవర్ చేస్తుంది. సో దట్ విల్ క్రియేట్ ఏ రియలిస్టిక్ హిస్టరీ అంటేనే అందరి గురించి తెలిసి ఉండాలి. కల్చర్ ఎలా ఉంటుండే, కింగ్స్ కల్చర్ ఎలా ఉంటుండే, ఫార్మర్స్ కల్చర్ ఎలా ఉంటుండే, డిఫరెంట్ కమ్యూనిటీస్, ట్రైబల్స్ వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుండే, ఈ పర్స్పెక్టివ్స్ మొత్తం కవర్ చేస్తేనే ఒక రియలిస్టిక్ హిస్టరీ క్రియేట్ అవుతుంది. కాబట్టి మన హిస్టరీ టెక్స్ట్ బుక్ పైన అవర్ పాస్ట్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? దిస్ ఈజ్ వన్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వాట్ డూ డేట్స్ మీన్స్. డేట్స్ అంటే ఏంటి? మన టాపిక్ ఇది 6th క్లాస్ ఎన్సీఆర్టీలో లాస్ట్ టాపిక్. డేట్స్ అంటే ఏంటి? వాట్ డూ డేట్స్ మీన్. అసలు డేట్స్ అంటే ఏంటి? ప్రజెంట్ ఏ ఇయర్లో ఉన్నాం మనం? ప్రజెంట్ 2026లో ఉన్నాం. అయితే మనం 2026లో ఉన్నాం. ఈ ఇయర్ ఏ బేసిస్ పైన చెప్తున్నాం? వాట్ ఈస్ ద బేసిక్ రీజన్, వాట్ ఈస్ ద బేసిస్ బిహైండ్ దిస్ ఇయర్? ఓకేనా? మనం 2026లో ఉన్నామంటే మరి 0th ఇయర్ ఏది? 0th ఇయర్
0 ఇయర్, 1 ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చెప్పేది ఏంటంటే ఈ ఇయర్స్, మంత్స్ అనేవి దే ఆల్ ఆర్ బేస్డ్ ఆన్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ క్రిస్టియానిటీలో పూజింపబడే దేవుడు. అతని యొక్క బర్త్ని బేస్ చేసుకొని ఈ టైమింగ్స్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ వీ విల్ ఆల్సో ఫాలో దట్. ఓకేనా? based on the birth of Jesus Christ. ఓకేనా? జీసస్ క్రైస్ట్ క్రిస్టియన్స్ పూజించే దేవుడు. నేను కూడా పూజిస్తా. ఓకే, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ పుట్టిన రోజు, ఇది జీసస్ క్రైస్ట్ పుట్టిన రోజు. ఈ ఆరో లైన్ ఉంది కదా, ఇది జీసస్ క్రైస్ట్ పుట్టిన రోజు అంటే 0th ఇయర్. జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత టైం, జీసస్ క్రైస్ట్ పుట్టిన ఇయర్ 0th ఇయర్. జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత టైం ఏమంటామంటే అన్నో డామిని అంటాం. అన్నో డామిని. ఓకేనా? ద టైమ్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అన్నో డామిని అంటే టైం ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. The time after the birth of Jesus Christ is known as Anno Domini. దీనిని మనం AD అంటాం. ఓకే, the time before the birth of Jesus Christ. మరి జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు టైం ఏమంటాం? దానిని మనం బిఫోర్ క్రైస్ట్ అంటాం. ఏమంటాం? బిఫోర్ క్రైస్ట్. టైం బిఫోర్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏమంటాం? BCE అంటాం. ఓకేనా? ఈ యానో డామిని మనం ఇంకేమంటామంటే CE అంటాం. అంటే కామన్ ఎరా. ఈ BCని ఏమంటాం మనం? BCE అంటాం. బిఫోర్ క్రైస్ట్ ఎరా. ఓకేనా? మన టైమ్స్, మన ఇయర్స్ అన్నీ కూడా బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత టైంని యానోడామిని అంటాం. బిఫోర్ టైంని బిఫోర్ క్రైస్ట్ అంటాం. ఈ బిఫోర్ క్రైస్టే BC. దీని BC. బిఫోర్ క్రైస్టే మనం బిఫోర్ క్రైస్ట్ ఎరా అంటాం. యానోడామిని మనం కామన్ ఎరా అని కూడా అంటాం. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ దిస్ టాపిక్ అండ్ దిస్ టాపిక్. ఈ 2 టాపిక్స్ తోని మన 6th క్లాస్ హిస్టరీ కంప్లీట్ అయిపోయింది. అండ్ వి విల్ ఎంటర్ ఇంటూ 7th క్లాస్ హిస్టరీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.